హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము పంచముఖి హనుమాన్ గురించి తెలుసుకుందాం. మంగళకరమైన పంచముఖి హనుమాన్ ముఖము చూసినంత మాత్రాననే, దర్శించినంత మాత్రాననే మనకి మోక్షం సిద్ధిస్తుందట. పంచముఖి పంచభూతాలతో సమానంట. పంచముఖులలో హనుమాన్ ముఖం వాయువుకి, నరసింహముఖం అగ్నికి, గరుడ ముఖం ఆకాశానికి, అలాగే వారాహి ముఖం భూమికి, మరియు హయగ్రీవ ముఖం నీటికి తార్కాణంగా నిలుస్తాయిట. అలాగే పంచముఖిని పూజిస్తే పంచభూతాలని పూజించినట్టే అని స్థల పురాణం చెప్తోంది. అయితే ఈ హనుమంతునికి పంచముఖి అవతారం రావటానికి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. రావణుడి తమ్ముడు అహిరావణుడు ఒక మాంత్రికుడు. రావణ లక్ష్మణులని బంధించి పాతాళంలో కట్టిపడేస్తాడు. అప్పుడు హనుమంతుడికి ఈ విషయం తెలిసి ఎలాగైనా సరే వారిని విడిపించాలని అక్కడికి వెళ్తాడు, పాతాళంకి. అయితే ఏం చేయాలో తోచదు. అహిరావణుడు పెద్ద మాంత్రికుడు. అందుకని అతని ప్రాణం 5 దీపాలలో ఉంటుంది. ఆ 5 దీపాలని ఒకేసారి ఆర్పాలి. అప్పుడు హనుమంతుడు ఈ పంచముఖి అవతారం తీసుకుని ఆ 5 దీపాలని 5 ముఖాలతో ఒకేసారి ఆర్పేసేసి అహిరావణుడిని హతమార్చి అప్పుడు రామలక్ష్మణుల్ని విడిపించి తీసుకెళ్తాడు. పంచముఖి దర్శనం ఆనందదాయకం, భక్తిదాయకం. పంచముఖులలో హనుమంతుడి ముఖం మరియు నరసింహ ముఖం, హయగ్రీవ, వారాహి మరియు గరుడ పంచముఖాలు మనకి దుష్ట శక్తుల నుంచి కాపాడుతాయి, శత్రు వినాశనం గావిస్తాయి, అలాగే ప్రశాంతతని చేకూరుస్తాయి. హయగ్రీవ ముఖం దర్శించినంత మాత్రాన్ని మనకి విద్యా జ్ఞానం లభిస్తుంది. ఇలా పంచముఖి హనుమాన్ దర్శనం మనకి ఆనందదాయకం, భక్తిదాయకం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బై బాయ్.